హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సరదాగా పిల్లలతో. ఒక చిన్న కథ చూసుకుందాం. శిల్పి మరియు రాయి. ఒక చిన్న పిల్లవాడు శిల్పిని చూసి అడిగాడు, ఒక పెద్ద రాయిని ఇంత అందమైన విగ్రహంలా ఎలా మార్చారు అని. శిల్పి నవ్వుతూ చెప్పాడు, నేను ఒక్క రోజులో చేయలేదు ఈ పని. ప్రతిరోజు కొంచెం కొంచెంగా చెక్కాను. కొన్ని దెబ్బలు ఫలించలేదు, కొన్ని రోజులు అలిసిపోయాను కూడా. అయినా ఆపలేదు. చివరికి ఈ అందమైన రూపం వచ్చింది. అప్పుడు పిల్లవాడు అడిగాడు, అంటే దీంట్లో రహస్యం ఏంటి? శిల్పి సమాధానమిచ్చాడు, ప్రతిభ కాదు, ప్రతిరోజు చేసిన చిన్న ప్రయత్నాలే. అదే పేరెంటింగ్ కూడా. పిల్లలను ఒక్క రోజులో మార్చలేం. అరవడం, తొందరపడడం, తిట్టడం, కొట్టడం వల్ల మార్పు రాదు. కానీ మనలో ప్రశాంతమైన మనసు, ఓర్పు, అంకితభావం, నిలకడ ఉంటే నెమ్మదిగా పిల్లల్లో మంచి అలవాట్లు, మంచి వ్యక్తిత్వం, మంచి భవిష్యత్తు రూపుదిద్దుకుంటాయి. పేరెంటింగ్ అనేది స్ప్రింట్ కాదు, జీవితాంతం కొనసాగే ఒక అందమైన ప్రయాణం.